పైన దొరికింది. మూడు అక్షరాలు ఏంటి కొంచెం కొంచెం షేక్ చేయి షేక్ చేయి సరే ఆ 2 గంటల దగ్గర కవర్ చేశారు. దాని లోపల పెట్టి పెట్టినా ధన్యూ ఉన్నాయి కదా ఏమమ్మా దానికి సర్టిఫికేట్ సరిపోదు, పథకం ఇవ్వాలా? కేశగిరి సిసిఎస్ ఇన్స్పెక్టర్ నబీరాసు ఎస్ఐ బొమ్మనాల్ పిఎస్ ఇదే నెల 10th 11th ఆ టైంలో ఒకటి మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అండ్ హరాస్ చేస్తున్నారు ఇంట్లో డొమెస్టిక్ అబ్యూస్ సంబంధించి. సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది. సో ఫర్దర్గా అతను నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని ఫిట్నెస్ సెంటర్స్ జిమ్స్ని ఒక 3 జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే 2 వ్యక్తులు అతనికి వెపన్స్ని 2022లో పరిచయం అయినట్టు, అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది. 2022లో ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో పంజాబ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇతనికి పరిచయం అయి తర్వాత ఇదే మొరేనా డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వెపన్తో పాటుగా కొన్ని రౌండ్స్ కూడా అండ్ మ్యాగజైన్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో 4 వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 కంట్రీ మేల్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వాడ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్లో మొరానా డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళు వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, వెపన్స్ని సేల్ చేయడము అది చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకొచ్చి బయట అవసరం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాఫిటబుల్ అమౌంట్, అది ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో మన టౌన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఎస్ శ్రీకాంత్, 3 టౌన్ సిఏ రాజేంద్రనాథ్ యాదవ్,
సిసిఎస్ ఇన్స్పెక్టర్ శేషగిరి, మరి బొమ్మనాల్ ఎస్ఐ నబీ రసూల్, టూ టౌన్ ఎస్ఐ రుషీంద్రబాబు, మరి సిసిఎస్ సిబ్బంది, టౌన్ సబ్ డివిజన్ సంబంధించిన సిబ్బంది, మరి స్పెషల్ పార్టీ వాళ్ళు కూడా ఈ టాస్క్లో చాలా ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.